సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు అని వారి సేవలు మరువలేనివని, ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తున్న జర్నలిస్టులను సత్కరించడం సంతోషంగా ఉందని, అంతర్జాతీయ జర్నలిస్టు డే సందర్భంగా జర్నలిస్టులకు సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వెల్ మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతీన్, డాక్టర్ వహీద్, గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్, గజ్వెల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, కాంగ్రెస్ నేతలు గాడిపల్లి అనూప్, ఫారూక్ జానీ, ఉప్పల ప్రవీణ్, గాడిపల్లి శ్రీనివాస్, చారి తదితరులు పాల్గొన్నారు. సరే, దాంట్లో భాగంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఫస్ట్ ఇదే జనరల్ నేను నూతనంగా అధ్యక్షునిగా అయినాక పాలకవర్గం వ్యవసాయ కమిటీ అయినాక నాకు ఈరోజు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నేను సిద్దిపేటలో ఉన్నా. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చిన జర్నలిస్టుల ప్రోగ్రామ్ అంటే అసలు ఒకటన్నా చెప్పిండు జర్నలిస్ట్ అనేది మాది మా కులం ఒక ఆరాటం కూడా వచ్చిందని ఆరాటం డబ్బులు వచ్చి భాస్కర్ అనేది ఫస్ట్ ప్రధానంగా తెలుపుకుంటూ ఫస్ట్ ఆయన ఈ అరేంజ్ చేసింది ఆయన తెలుపుకుంటూ నా తరఫున నాకు ముఖ్యంగా ఏంటంటే నేను వేరే చెప్పారు కొత్తగా దాన్ని కమిటీ అయినా అంటే వాస్తవంగా పొలిటికల్గా పిఎస్ఏ చేసిన దాన్ని దీంట్లో సలహా సూచనలు అందరు ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ముందుకు తీసుకెళ్తారని, ఏదైనా ఉంటే కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తే కూడా పత్రికాముఖంగా అది ముచ్చట పెట్టారా అన్నిటికీ నేను సిద్ధం. ఎంతైనా మీరు సలహా చేయాలా ఏదైనా చెప్తున్న పెద్ద మనుషులను సలహాలు ఇస్తారని అది ఆశిస్తూ ఇంత సంతోషమైన అవకాశాన్ని నాకు భాస్కరాన్ని కల్పించినందుకు సంతోషం తెలుపుకుంటూ తర్వాత ధన్యవాదాలు. సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మన పత్రిక, ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా మరియు ఛానల్స్ అన్ని పత్రికల వారికి వరల్డ్ డే జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నిన్ననే పదవి బాధ్యతలు స్వీకరించిన మన గజ్వెల్ మార్కెట్ చైర్మన్ అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి, అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి జహూర్ మరియు ఇక్బాల్ ముఖ్యపతి మరియు మన కాంగ్రెస్ నాయకులకు రాములు గారికి మరియు బోస్ గారికి, మొన్ననే డైరెక్టర్గా ఎన్నుకున్నటువంటి డాక్టర్ వహీద్ గారికి ఈరోజు గతంలో నేను 5 సంవత్సరాల క్రితంలో చైర్మన్గా పనిచేసిన జిల్లాలో కూడా ఈ జర్నలిస్ట్ మున్సిపల్గా విజయవంతంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం పొడుగునా ప్రతి అంశాన్ని అటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్టుల సేవ అనేది నిజంగా ఇది ఊహించడానికి సేవ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు, చట్టము, పోలీసు, రెవెన్యూ ఇవన్నీ చేసే పని ఒకటైతే ఒక జర్నలిస్ట్ చేసే పని ఈరోజు ప్రజలకు ప్రతి విషయంలో కూడా పొద్దున వాళ్ళకి అసలు సెలవు అనేదే లేదు. ఎందుకంటే 365 రోజులు వాళ్ళు శ్రమించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేసే ఒక నిరంతర ప్రక్రియ ఈ యొక్క జర్నలిస్టుల. వీళ్ళకు ఎంత మనము విలువ ఇచ్చినా కానీ తక్కువనే సమాజంలో వీళ్ళ జీతాలు లేకుండా ప్రతి ఇష్యూ మీద ప్రజలకు ఏమేమి అన్యాయం జరుగుతుంది, ఏమేమి ఇక్కడ చట్టాలలో ఏమేమి లొసుగులు ఉన్నాయి, ప్రభుత్వాధికారులు ఏమేమి చేస్తున్నారు